ఈరోజు ఏక మనస్సు అనే మాట గురించి ఆలోచించేద్దాం. మీలో ఎవరైనా చెప్పండి, ఏక మనస్సు అంటే ఏంటండి? మీలో ఎవరైనా ఒక మాట చెప్పండి, ఏక మనస్సు అంటే ఏంటండి? ఏక మనస్సు అంటే మీకు తెలిసింది చెప్పండి. ఏక మనస్సు అంటే ఒకే మాట. ఇంకా ఏక మనస్సు అంటే ఒకేలా ఆలోచించడం. వెరీ గుడ్. ఏక మనసు అంటే ఒకే మాట అని ఒకరు అన్నారు, ఒకే ఆలోచన. ఇంకేంటండి ఏక మనసు అంటే? చెప్పాలి, మీకు తెలిసింది చెప్పండి. చెబుతూ ఉంటే కాస్త మీరు ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. మీరేం ఆలోచించలేదు, మీరేం మాట్లాడలేదు అనుకోండి, ఇక అది ఎలా ఉంటుందంటే జోలబాట్లా ఉంటుందండి. నా బాధ నాది, మీ బాధ మీద అన్నట్టు ఉంటుంది. ఆలోచించండి, ఏక మనసు అంటే ఏంటండి? అమ్మా, ఒకే హృదయం కలిగి ఉండడం. ఇంకా మాట్లాడండి. ఏక మనస్సు అని అంటే రాయనులేండి, టైం స్కిల్ అయిపోద్ది. ఏక మనస్సు అంటే ఏంటంటే ఒక ఆలోచనకు ఒక మాటకు అందరూ కట్టుబడి ఉండడం అండి. ఒక ఆలోచనకు లేదా ఒక మాటకు అందరూ కట్టుబడి ఉండడం అండి. ఏక మనస్సు అంటే ఏంటంటే ఒక ఆలోచనను అందరూ అంగీకరించడం అండి. ఒక ఆలోచనను ఒక సమూహం వెంబడించడం అండి. ఏక మనసు కలిగి ఉండడం అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఒక మాట చెప్పాడు, ఆ మాట 10 మంది ఒప్పుకోవడం అండి, అంగీకరించడం అండి. సాధ్యమా అసాధ్యమా అండి? ఒకరి మాట అందరూ అంగీకరించడం సాధ్యమా అసాధ్యమా? అమ్మా, మీరందరూ మంచోళ్ళు సాధ్యం అంటున్నారు, నేను చెడ్డోనండి అసాధ్యం అంటానండి. ఎందుకు మాట అన్నానంటే, తాతరావు చదివిన వచనంలో చూడండి ఓ మాట అన్నాడండి. ఏమని? నేను వచ్చి మిమ్మల్ని చూచినను. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. నేను వచ్చి మిమ్మల్ని చూచినను, ఒకవేళ రాకపోయినను. అంటే అర్థం ఏంటండి? ఫిలిప్పీ సంఘం ఉందండి. ఫిలిప్పీ సంఘంలో అప్పటి వరకు పౌలు బోధించి వెళ్ళిపోయాడండి. బోధించి వెళ్ళిపోయిన తర్వాత వెళుతూ లేకపోతే వెళ్ళిపోయిన తర్వాత ఓ ఉత్తరం రాస్తున్నాడండి ఫిలిప్పీలకి. ఏమనంటే, నేను వచ్చినా నేను రాకపోయినా ఏం చేయమన్నాడు? మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాసమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినులాగన మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా. ఈ మాట మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ నేను వచ్చినా నేను రాకపోయినా, నేను మిమ్మల్ని చూసినా చూడకపోయినా, మీ గురించి నేను ఏం వినాలనంటే సంఘమంతా కలిసి ఒకే ఒక్క భావంతో ఏక మనసుతో సువార్త పక్షాన మీరు పోరాడాలి, అది నా కోరిక అన్నాడండి. అంటే ప్రతి సంఘంలో ఒక్క భావంతో లేరండి, ఒక్క మనసుతో లేరండి. ఒకరు కావాలంటారు, ఒకరు వద్దంటారండి. కొంతమంది ఏమో అయ్యా సువార్త కూడికలు పెట్టండి అంటే, కొంతమంది ఎందుకంటే డబ్బులు వేస్ట్ అంటారండి. కొంతమంది ఏమో భోజనాలు పెట్టండి అంటే ఎవడెత్తాడండి అని కొంతమంది అంటారండి. అంటే చెప్తున్నానండి, సంగతులు ఎలా ఉంటాయంటే ఒకరు ఒకలా మాట్లాడతారు, మరొకరు ఒకలా. అందుకని మీరందరూ సువార్త పక్షమున ఏక భావంతో ఉండండి, ఏక మనసుతో ఉండండి. ఉన్ననాడున మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చూడగలుగుతాం. ఏమన్నా కుటుంబంలో ఏక మనసు కలిగి ఏక మాట కలిగి లేకపోతే ఒకే ఆలోచనతో ఒక కుటుంబం నడుస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా ఏదైనా కుటుంబాన్ని చూడండి. ఆ కుటుంబంలో యజమానులు కష్టపడతారు, ఆ కుటుంబంలో పిల్లలు కష్టపడతారండి. ఆ కుటుంబం అంతా ఒకే మాట మీద, తండ్రి ఏది చెబితే భార్య అదే మాట, పిల్లలు అదే మాట. ఆ కుటుంబం అద్భుతంగా ఆశీర్వదించబడద్దండి. మీరు ఎప్పుడైనా చూడండి, కలిసికట్టుగా ఒక కుటుంబం కలిసికట్టుగా చేసిన పని చాలా అద్భుతంగా దూసుకు వెళ్ళిపోద్దండి.
చూడండి, ఒక యజమానుడు మాట లెక్క చేయలేని కుటుంబం, వారు కలిసి లేకుండా చేసే ఏ పనైనా సరే సక్సెస్ అవ్వదండి. నేను ఒక కుటుంబాన్ని చూశాను, వాళ్ళందరూ ఏకమై ఇల్లు లేని కుటుంబం డాబా కట్టుకున్నారండి. తండ్రి కష్టపడతాడు, భార్య కష్టపడుతుంది, పిల్లలు కష్టపడతారు. ఒరే మనకి ఇల్లు లేదా, మనం ఎలాగైనా ఇల్లు కట్టుకోవాలని కంకణం కట్టుకుని వాళ్ళు ఖాళీ లేకుండా నిర్వీర్యంగా పనిచేస్తూ ఉంటుంటే వాళ్ళు అనుకున్న పని అవదండి? అవుతుందండి. మన కోరికలేమో బండెడు ఉంటాయి, పనులేమో సున్నా. ఎవరికి నచ్చినట్లుగా వారు వెళ్ళిపోతూ ఉంటే ఐక్యత ఉండదు, ఏక మనసు ఉండదు, సక్సెస్ అనేది ఉండదండి. అందుకని ఏక మనసు అనే ఆలోచన కుటుంబంలో చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, ఏదైనా కుటుంబంలో పెళ్ళి జరగాలి, అప్పుడు ఆ పెళ్ళి కొరకు కుటుంబం అంతా కష్టపడరండి. పెళ్ళి బాగా జరగాలి, ఏ లోటు రాకూడదని ఏం చేస్తారంటే, అమ్మాయి నువ్వు ఈ పనులు చూసుకో, ఒరే బాబు నువ్వు ఈ పనులు చూసుకో, ఒరే మాయా నువ్వు ఈ పనులు చూడు. అంతే, బంధువులందరూ ఏకమైపోతారండి, కుటుంబకులందరూ ఏకమైపోతారండి, ఇంటి పేరులందరూ ఏకమైపోతారు. ఇప్పుడు ఏంటి, కుటుంబంలో ఏదైనా ఒక శుభకార్యం జరగడానికి కుటుంబకులందరూ ఏకమవుతారండి, సక్సెస్ అవుతుందండి, బాగా చేస్తారండి. ఎందుకనంటే అందరూ కలిసి పని చేస్తే ఎంత పెద్ద పనైనా పూర్తి చేయొచ్చండి. దేవుడు కోరుకునేది ఏంటంటే మన ఆధ్యాత్మిక జీవితంలో ఏక మనసు ఉండాలని కోరుకుంటున్నాడండి. మన ఆత్మీయ జీవితంలో దేవుని దగ్గరకు, లేకపోతే దేవునిలో బ్రతకడానికి, దేవుని ద్వారా దీవించబడడానికి, దేవుని ద్వారా ఆశీర్వదించబడడానికి దేవుడు మనందరం ఏక మనస్కులై ఉండాలని కోరుకుంటున్నాడండి. అందుకని మీకు పాట పాడించాను. ఏం పాడంటే లెక్కింపలేని స్తోత్రం. అందరూ ఏక మనసు కలిగి ఉన్నారండి. ఎవరెవరు ఏక మనసు కలిగి ఉన్నారండి? మహాకాశములు ఏక మనసు కలిగి ఉన్నాయండి. దేని విషయంలో? దేవుణ్ణి కీర్తించడం విషయంలో. ఆకాశంలో మహాకాశాలు ఉన్నాయట, అవన్నీ కలిసి, భూమిలో చాలా జీవరాశులు ఉన్నాయట, అవన్నీ కలిసి ఎవరిని స్తుతిస్తున్నాయటండి? దేవుణ్ణి కీర్తిస్తున్నాయటండి. ఏమండి, మన కుటుంబం అంతా కలిసి దేవుని స్తుతించగలుగుతున్నామండి? కుటుంబంలో ఎంతమంది ఉంటే వాళ్ళందరూ కలిసి దేవుని సన్నిధిలో ఒక్క దినం ఆరాధించగలుగుతున్నామండి? అదే కుటుంబం ఇంట్లో జరుగుతున్నటువంటి శుభకార్యాలు, ఏ కార్యమైనా సరే కలిసి ఆ పని చేసుకుంటున్నప్పుడు, కలిసి ఆ పనిని పూర్తి చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో మన కుటుంబం అంతా కలిసి ఎందుకు ఆరాధించకూడదు? ఆయన్ని ఎందుకు కీర్తించకూడదు? ఎందుకు కీర్తించేటట్లుగా మనం ప్రయత్నం చేయకూడదు? ఒరే అక్క పెళ్ళి శుభ్రంగా చేయాలరా, ఒరే చెల్లి పెళ్ళి ఘనంగా చేయాలరా, ఒరే తమ్ముడి పెళ్ళి బాగా చేయాలరా అని అందరూ కలిసికట్టుగా అద్భుతంగా చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో కలిసికట్టుగా మనం ఎందుకు ఆరాధించకూడదు? ఎందుకు మనం కలిసికట్టుగా ఆయన్ని స్తుతించకూడదు? భూమి ఆకాశములు ఆయన కీర్తిస్తున్నాయి. ఆఖరికి ఆ పాటలో ఏం రాయబడిందంటే, సముద్రములో ఉన్నవన్నీ అని ఉన్నదండి. సముద్రములో ఉన్న జీవరాశులన్నీ ఆయన్ని కీర్తిస్తున్నాయటండి. ఆకాశ పక్షులు ఆయన్ని కీర్తిస్తున్నాయండి. అడవిలో ఉన్నవన్నీ, అడవిలో నివసించు ప్రాణులన్నీ ఆయన్ని కీర్తిస్తున్నాయి, స్తుతిస్తున్నాయి. ఎవరు మాత్రం స్తుతించట్లేదండి? మానవుడు మాత్రం ఏక మనసుతో ఆయన్ని ఆరాధించలేకపోతున్నాడండి. భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు. లేదా భార్య ఏమో ఆ సంఘం, భర్త ఏమో ఈ సంఘం, పిల్లలేమో ఆ సంఘం, కలిసి ఒక చోట ఆరాధించలేం. లేదా నచ్చలేదనుకోండి, ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం, ఆడు నచ్చలేదనుకోండి, ఆడు కాకపోతే ఇంకొకడండి. చాలా దారుణం అయిపోయిందండి. ఒకే మనసు ఉండలేదండి, ఒకే మాట ఉండలేదండి. నీవు రక్షింపబడి ఏ సంఘములో అయితే నువ్వు రక్షణ కలిగి, ఏ సంఘము ద్వారా నువ్వు పోషింపబడుతున్నావో, చచ్చేంత వరకు ఆ సంఘాన్ని విడవకూడదని ఒక ఆలోచన లేదండి, ఒక మాట లేదండి. ఆరాధించడానికి ఏక మనసు లేదండి.
ఆయన్ని స్తుతించడానికి ఏక మనసు లేదండి. అందుకని దేవుడు ఏం కోరుతున్నాడంటే, ఇదిగో మరలా చదువుదాం ఆ మాట. నేను వచ్చినను మిమ్మల్ని చూచినను రాకపోయినను, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను, మీరు ఏ విషయంలోనూ ఎదిరించే వారికి బెదరక అందరూ ఒక్క భావంతో. ఏంటండి ఒక్క భావం? ఏంటి ఏముంటుందండి భావం? ఒక్క భావం అంటే ఏంటండి? మనం అందరం కలిసి దేవుణ్ణే స్తుతిస్తున్నాం. అప్పుడు ఒక భావం అనేది అందరిలో రావాలండి. ఒక్కళ్ళు వస్తే సరిపోద్దండి. సేవకుడు ఒక్కడు గింజుకుంటే సరిపోద్దండి. సేవకుడు ఒక్కడు అమ్మ 10 గంటలకు వెళ్ళారండి, అమ్మ ఆలస్యంగా రాకండి, అమ్మ సమయానికి రండి అని ఒక్క సేవకుడు ఆ భావం కలిగి ఉంటే అందరం కలిసి ఆరాధించగలుగుతామా? అందరూ ఆ భావం కలిగి ఉంటే అందరూ ఒకేసారి ఆరాధించగలుగుతామా? నా మాట వినాలండి. నా ఆలోచన ఒకసారి అర్థం చేసుకోండి. దేవుడు కోరుకునేది ఏంటంటే మీరందరూ ఏకభావంతోనూ ఏక మనస్సుతోనూ మీరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పౌలు ఫిలిప్పీ సంఘాన్ని కోరుకుంటున్నాడు, మీరందరూ ఏకభావంతో ఉండాలి. సమయానికంటే ఆ సమయానికి దేవుని సన్నిధిలో ఉండాలంతే. ఈ సమయం అనుకున్నప్పుడు ఆ సమయానికి అందరం దేవుని సన్నిధిలో ఉండాలండి. అది ఏకభావం అంటే. మనం అందరం కలిసి ఏకముగా కూడి ప్రార్థిద్దాము, ఏకముగా కూడి కీర్తిద్దాము అని ఉండాలండి. అప్పుడు ఒకరిద్దరు పాడుతూ ఉంటే ఏది ఏకం? అందరం కలిసి ఎప్పుడు ఆరాధించగలుగుతాం? అందుకని ఏకభావం అనేది సంఘంలో ఉండాలని కోరుకుంటున్నాడండి. ఏకభావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు అని ఉందండి. ఎవరి పక్షాన పోరాడాలండి? మన పక్షాన పోరాడుతున్నామండి. మనం సువార్త పక్షమున పోరాడమంటే మన పక్షాన పోరాడుతున్నామండి. నాకు టైం సరిపోదు, నా టైంకి అనుకూలంగా వెళ్తాను, నాకు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు. సువార్త పక్షాన పోరాడవలని ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినులాగునా మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ఏమండి, ఎవరికి తగినట్లుగా ప్రవర్తిస్తాం? మనకు తగినట్లుగా ప్రవర్తిస్తాం. క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించేవారమే అయితే సేవకుడు ఏం చెబితే అది చేస్తామండి. సేవకుడు ఎలాగంటే అలాగా, సేవకుడు ఏదంటే అది, సేవకుడు ఏం చెబితే అది. క్రీస్తు సువార్తకు తగినట్లుగా అంటే సేవకుడు సువార్త పక్షాన్ని నిలబడతాడండి. ఎప్పుడన్నా సువార్తకుడు ఏమంటాడండి? ఒక మీటింగ్ పెట్టుకుందాము అంటాడండి. ఏం పెట్టుకుందాం అంటాడండి? ఓ మీటింగ్ పెట్టుకుందాము అంటాడండి. నలుగురిని పిలుచుకుని వాక్యం చెప్పిద్దాము అంటాడండి. లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళి వాక్యం పలానా చోట మీటింగ్ జరుగుతుంది అందరం కలిసి వెళ్దాము అంటాడండి. సేవకుడు ఏం చెయ్యాలన్నా దేని గురించి చేస్తాడంటే సువార్తకు సంబంధించిన పనులే చేస్తాడండి. దానిలో కూడా మనము ఏక స్వభావము ఏక భావం అనేది ఉండలేదండి, ఉండలేమండి. ఎప్పుడైనా సేవకుడు పలానా చోటకి వెళ్దామంటే ఎవరైనా ముందుకు వస్తారండి? అప్పుడు ఎవరైనా సరే ఒరే పెళ్ళికి వెళ్దాం రారంటే ఏం చేస్తారండి? పరిగేసి వెళ్ళిపోతారండి. ఒరే సినిమాకి వెళ్దామంటే ఏం చేస్తారండి? ఆ బల్లి లేకపోయినా సరే ఆడిబండి ఈడిబండి అడిగేసి పరిగెట్టుకుపోతామండి. లేదా అక్కడ ఏదో జరుగుతుందంటే పరిగేసి వెళ్ళిపోతామండి. మన పాస్టర్ గారు చెబుతూ బాధపడుతున్నాడు. ఏంటంటే ఎక్కడో గుంటూరులో ఎక్కడో గుంటూరులో మహాసభలు జరుగుతున్నాయటండి. అక్కడికి ఈయన వెళ్ళాడటండి. ఈయన వెళ్తే ఆ ఊరి నుంచి చాలామంది జనాలు వచ్చారటండి. వచ్చి అక్కడున్న ఎంగిల్ ప్లేట్లు, అక్కడున్న చెత్త చెదరం తెగేరేస్తున్నారటండి. తెగ పని చేస్తున్నారటండి. ఆ పాస్టర్ గారే, ఆలూరు వాళ్ళ పాస్టర్ గారే వాళ్ళని చూసి ఆశ్చర్యపడాడు. అమ్మో ఎంత విశ్వాసం, ఎంత భక్తి అనుకుంటాటండి. అది సరే కానీ మన చర్చిలో ఎప్పుడు పెట్టిన వాళ్ళు రారేటి? ఎప్పుడే పని చేద్దామన్నా కనబడరేటి? ఎక్కడ కనబడ్డారండి? ఎక్కడో ఎవరో పెడితేనట్టంటే అక్కడ ఎంగిలి ప్లేట్లు, ఎంగిలి మెతుకులు, ఇక ఏ పని ఇంకా ఏదైనా సరే చేస్తున్నారటండి. వాళ్ళ చర్చిలో ఎప్పుడైనా భోజనాలు పెడితే ఇక్కడ తీసి అక్కడ ఎట్టరటండి, ఇక్కడ తీసి అక్కడ ఎట్టరటండి. ఇంత పని ముట్టుకోరటండి, ఇంత పని చేయరటండి. కానీ ఎక్కడికి వెళ్ళి చేస్తున్నారండి? ఇక్కడ లేని విశ్వాసం అక్కడికి ఎలా వచ్చింది, ఇక్కడ లేని భక్తి అక్కడ ఎలా వచ్చింది అని ఆశ్చర్యపడేటండి.
అప్పుడు అన్నాడు, దూరపు కొండలు నునుపు. మన తండ్రి మనకు నచ్చడు, మన తల్లి మనకు నచ్చదు, మన ఇల్లు మనకు నచ్చదు. చూడండి, ఎప్పుడన్నా మన ఇంట్లో రోజు ఉంటాం, ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు అబ్బా వీళ్ళ ఇల్లు భలే ఉంది అనుకుంటాడండి, వీళ్ళ ఇల్లు భలే ఉంది అనుకుంటాడండి, అబ్బా వీళ్ళ నాన్న భలే చూసుకున్నాడు వీళ్ళని అనుకుంటాడండి. ఈడి ఇల్లుడికి నచ్చదో, ఈడి తండ్రిడికి నచ్చడు, ఈడి పిల్లవిడికి నచ్చదో. నీ తండ్రి కంటే గొప్పవాడు ఎవరు ఉండరు. నీ ఇల్లు కంటే ఇంకో ఇల్లు గొప్పది కాదు. ఏంటి తేడా అంటే, వాళ్ళు అందంగా సర్దుకుంటున్నారు, నీవు ఉన్నా కూడా ఉండిపోతావు, ఇక్కడ తీసి అక్కడ ఎట్టవు. నీ ఇల్లు నువ్వు చక్క పెట్టుకుంటే వాడిల్లు కంటే గొప్పగా ఉంటుంది నీ ఇల్లు. నీ ఇంట్లో మీ అమ్మే చేయాలి, మీ అమ్మే చేయాలి, మీ అమ్మే చేయాలి, నువ్వు ఇంత పని చెయ్యి. అందుకని వాళ్ళ ఇంట్లో అందరూ చక్క పెట్టుకుంటారు, చక్కగా అందంగా ఉంటుందండి. అంటే నేను అనేది ఏంటంటే, ఆ సేవకుడు అయ్యో మా సంఘంలో అంత భక్తి చూపించరు, ఇప్పుడు అంత విశ్వాసం చూపించరు, బయటకు వెళ్ళి ఎలా చేస్తున్నారు నాకు అది అర్థం కావట్లేదండి, తల కొట్టేసుకున్నాడండి. అంటే సంఘంలో ఏకభావము, ఏక మనసు అనేది ఏర్పడాలి. ఏక మనసు, ఏకభావం అనేది ఏర్పడాలి. అందుకు పౌలు అంటున్నాడు, ఏక మనసు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగన మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. అట్లు మీరు బెదరకుండుటకు వారికి నాశనమును మీకు రక్షణయు కలుగుటకు సూచన ఉన్నదే. సంఘమంతా కలిసి ఒక మాట మీద ఉంటే, ఒకే స్వభావంతో, ఒకే ఆలోచనతో, ఒకే మనసుతో కలిగి ఉంటే సాతానుడును ఎదిరించవచ్చు. ఎంత గొప్ప కార్యాలైనా మనం జరిగించగలం. ఐక్యత లేకపోతే, ఏక మనసు లేకపోతే చిన్న పని కూడా మనము చేయలేమండి. అందుకని ఏక మనసు అనేది చాలా విలువైనది. ఆ ఏక మనసు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏక మనసు కలిగి ఏక మనసు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఓ మాట చెప్పాడండి. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనమండి. రాతి గుండెని తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనసు కలిగి చేసి వారి యందు నూతన ఆత్మను. యెహోవా దేవుడు అంటున్నాడు, వారిలో రాతి గుండె ఉంది, ఇశ్రాయేలీయులలో రాతి గుండె ఉంది. వారి రాతి గుండెను బట్టి వారు ఏక మనసు కలిగి లేకపోయారు. ఇశ్రాయేలీయులు ఏక మనసు కలిగి ఉన్నారండి? ఇశ్రాయేలీయులు ఎప్పుడైనా ఏక మనసు కలిగి ఉన్నారండి? ఇశ్రాయేలీయులు ఎప్పుడు ఏక మనసుకు లేరండి. ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత నీళ్ళు లేనప్పుడు మోసే మీద సనుక్కున్నారండి. అదే మోసేని వెంబడిస్తున్నటువంటి ఇశ్రాయేలీయులు, సరే నీళ్లు లేకపోయాయి, మోసే దేవునికి ప్రార్థించే, నువ్వు అడిగితే దేవుడు ఇస్తాడు, నేను మేమందరం మీ పక్షాన ఉన్నాం మోసే అంటే దేవుడు ఆనందించేవాడండి. కానీ వీళ్ళందరూ ఏమన్నారంటే మోసే మీద సనుక్కున్నారండి. ఆహారం లేనప్పుడు సనుక్కున్నారు, నీళ్లు లేనప్పుడు సనుక్కున్నారు, కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు సనుక్కున్నారండి. మోసేతో వాళ్ళు ఏకమైలేరండి. మోసే ఆలోచనను వాళ్ళు వెంబడించలేదండి. మోసే ఏ మనసు కలిగి ఉన్నాడో వీళ్ళు ఆ మనసు కలిగి లేరండి. మోసే దేవుని మనసు కలిగి ఉన్నాడండి, దేవుని మీదే అనుకున్నాడండి, దేవుణ్ణే నమ్ముకున్నాడండి. అటువంటి మోసేని వీళ్ళు వెంబడిస్తున్నారు కనుక వీళ్ళు మోసే మనసు కలిగి ఉంటే అద్భుతాలు చూసేవారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, వీళ్ళు రాతి గుండె ఉంది, ఈ రాతి గుండెని తీసేస్తాను, మాంసపు గుండెని ఇస్తాను, నూతన ఆత్మను పుట్టిస్తాను. అప్పుడు వీళ్ళు ఎలా ఉంటారండి? ఏక మనసు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనలో మెత్తని మాంసాన్ని లేదా మెత్తని గుండెను ధరింపజేసి మనమందరం ఒక్కటై ఒక మాట మీద ఉండాలి, ఒక ఆలోచన కలిగి ఉండాలి, ఒక భావంతో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడండి. నేటి సంఘాలలో ఏకభావం ఉండాలి, ఏక మనసు ఉండాలి. ఏక మనసు ఉంటేనే
ఘనమైన కార్యాలు చేయగలుగుతామండి. అందుకు దేవుడు ఏమన్నాడంటే నేను ఏక మనసు పుట్టిస్తాను అంటే దేవుడు కోరుకున్నది ఏంటి అంటే మనందరిలో ఏక మనసు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. మరొక మాట చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనంలో, యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనంలో, నేనికను లోకములో ఉండను కానీ పరిశుద్ధుడివైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమునందు వారిని. యేసుప్రభు వారు ఏం కోరుకుంటున్నారండి? మనమందరము ఏకమై ఉండాలని యేసుప్రభు వారు కోరుకుంటున్నారండి. సంఘమంతా ఏకమై ఉండాలని, సంఘమంతా ఏకపక్షాన్ని ఉండాలని, సంఘమంతా ఏక భావంతో ఉండాలని యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని కోరుతున్నారండి? ఏకమై ఉండాలని. వాళ్ళని కాపాడు ప్రభువా తండ్రి, వారిని ఏం చేయమంటున్నాడండి? కాపాడు అంటున్నాడండి. ఏమండి, ఎందుకు కాపాడాలి? ఎప్పుడు కాపాడాలండి? ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు కాపాడాలండి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు కాపాడాలండి కదండి. మనం ఎప్పుడైనా ఎవరైనా కాపాడాలంటే ఊరికినే కాపాడతామండి? ఏదైనా ప్రమాదం వస్తేనే కాపాడతాం. యేసుప్రభు వారు దేని విషయంలో కాపాడమంటున్నారండి? ఏకమై ఉండాలని కాపాడు ప్రభువా తండ్రి అని దేవుణ్ణి కోరుతున్నాడండి. అంటే సంఘములో ఏకత్వం అనేది కోల్పోతారు, అది చాలా ప్రమాదం. ఏకత్వాన్ని కోల్పోకుండా, ఐక్యతను కోల్పోకుండా ఏక మనసులై ఉండులాగన వారిని కాపాడు తండ్రి అని ప్రార్థన చేస్తున్నారండి. అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సంఘమంతా ఏక మనసు కలిగి ఉండాలి. సేవకుడు మాట ఏమండి, సహోదరులు ఒక మాట చెప్పకూడదండి. సేవకుడు ఏ మాట అంటే ఆ మాట మీద వెళ్ళిపోతున్నప్పుడు సంఘం ఆశీర్వదించబడద్దండి. సేవకుడు సంఘ మేలు కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ క్షేమం కొరకు చేసే ప్రతి కార్యక్రమానికి మనము తోడుగా ఉండాలండి. మనం ఏకీభవించాలండి, ఆ మాట కట్టుబడి ఉండాలండి, ఆ మాటకు లోబడి ఉండాలండి. కానీ మనం ఏం చేస్తామో తెలుసండి, ఏదైనా ఒక మాట అంటే దానికి అంగీకరించకపోగా దానికి ఎన్నో మాటలు చెబుతూ ఉంటామండి, ఎన్నో వ్యతిరేక ఆలోచనలు చెబుతూ ఉంటామండి. ఏకీభవించే మనసు లేదండి సంఘాల్లో. ఒక్క ఫిలిప్పి సంఘానికి ఎందుకు చెబుతున్నాడంటే ఫిలిప్పి సంఘం చాలా ఐక్యతతో కూడుకున్న సంఘం అండి, అది చాలా మంచి సంఘం అండి. ఆ సంఘములో చీలికలు రాకూడదని, ఆ సంఘములో భేదాలు రాకూడదని, వాళ్ళందరూ ఏకభావంతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు జాగ్రత్త పడండి, మీరు క్రీస్తు సువార్త పక్షాన్ని మాత్రమే మీరు పోరాడండి. మీరందరూ ఏకభావంతో ఉంటేనే అది సాధ్యం, మీరందరూ ఏక మనసుతో ఉంటేనే అది సాధ్యం. కొరింథీ సంఘస్థులు అలా లేరు. కొరింథీ సంఘస్థులు ఒకరు నేను వాడికి సంబంధించినోని, వీళ్ళకి సంబంధించినోనని వాళ్ళు భేదాలు వచ్చాయి. వారిలో ఐక్యత లేదు, వారిలో ఏకభావం లేదు, వారిలో ఏక మనస్సు లేదు. అందుకని యేసుప్రభు వారు ఏమని కోరుకుంటున్నారు అని అంటే వారిని కాపాడు ప్రభువా, ఏకమై ఉండాలని వారిని కాపాడు ప్రభువా అని యేసుప్రభు వారు కోరుకుంటున్నారు. 22వ వచనము చూడండి, యోహాను సువార్త 17:22 వచనంలో, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. అంటే ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడండి. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే 21వ వచనంలో, మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఇచ్చి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు, అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. అందరూ వాక్యములో ఏకత్వం కలిగి ఉండాలని యేసుప్రభు వారు ప్రార్థిస్తున్నారండి. ఇలాగున దేవుడు కోరుకునేది ఏంటంటే మనమందరం ఏక మనసు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఏమంటే ఏక మనసు లేకుండా చాలా నష్టపోయారండి ఇజ్రాయేలీలు. ఏక మనసు లేకుండా ఇజ్రాయేలీలు చాలా నష్టపోయారండి. మీకు వచనం చూపించకుండా కొన్ని వచనాలు చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఏమండి, ఆ సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో మీరు రాసుకోండి, 30-32 వచనాల్లో ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత
కానాను దేశంలో ప్రవేశించడానికి, కానానులోనికి అడుగుపెట్టే ముందు ఒక 12 మందిని మోసే చూసి రమ్మంటాడండి. మనం కానానులోకి అడుగు పెడుతున్నాము, ఆ కానాను దేశంలో ఆ పాలు తేనెలు ప్రవేశిస్తాయన్నాడే దేవుడు, ఆ దేశంలో మనుషులు ఎటువంటి వారో, అక్కడున్న వ్యవసాయం ఎటువంటిదో, ఆహార పదార్థాలు ఎలా ఉంటాయో మీ 12 మంది కలిసి వెళ్ళి చూసి రండి అని మోసే చెబుతాడండి. ఈ 12 మంది వెళ్తారండి. 12 మంది వెళ్ళి ఏమండి ఆ కానానంతా 40 దినాలు నడిచి చూస్తారండి. ఎన్ని దినాలు చూస్తారండి? నా మాట అర్థం అవ్వట్లేదండి. అప్పుడు మోసే అసలు అది ఎలా ఉంటుంది, ఆ దేశంలో మనం అడుగు పెడుతున్నాం, దాన్ని జయించగలమా జయించలేమా, లేకపోతే అక్కడ ఉన్న వాతావరణం చూసిరండి అని ఎంతమందిని పంపిస్తాడండి? 12 మందిని పంపిస్తాడండి. ఈ 12 మంది 40 రోజులు వెళ్ళి చూస్తారండి, అబ్జర్వ్ చేస్తారండి. ఏంటి అక్కడ ఉన్న మనుషులు ఎటువంటి వాళ్ళు, అక్కడ ఉన్న పంటలు ఎటువంటివి, అక్కడ ఎలా ఉంటుంది, వాతావరణం ఏంటి. ఇప్పుడు ఎవరన్నా రెంటకి ఇల్లు దిగుతున్నప్పుడు, అద్దెల్లులో దిగుతున్నప్పుడు ఏదో ఇల్లు బయట నుండి చూసేసి రెంటకి దిగిపోతారండి. కిచెన్ ఎక్కడ ఉంది, ఎన్ని బెడ్రూములు, బట్టలు ఉతుక్కోవడానికి ఉన్నదా లేదా, నీళ్ళు వస్తున్నాయో రావట్లేదా అన్నీ చూసుకోరండి. అప్పుడు ఈ మోసే 12 మందిని పంపించి ఆ 40 దినాలు తిరిగి వచ్చిన తర్వాత 10 మంది ఓ మాట, 2 మాట చెప్తారండి. 10 మంది ఒక మాట, 2 ఒక మాట చెప్తారండి. 10 మంది మాట ఏంటంటే 10 మంది కలిసి ఏమండి మోషే దగ్గరికి వచ్చి ఇజ్రాయేలీలందరూ సమ్ముఖంలో ఏమని చెప్తారంటే, అమ్మో అక్కడ ఉన్నటువంటి జనులు చాలా ఎత్తైనోళ్ళు, ఉన్నత దేహం కలిగిన వాళ్ళు, వాళ్ళ ముందు చాలా మనం చిన్నోళ్ళం, వాళ్ళు చాలా బలవంతులు, వాళ్ళ చేతిలో మనం అప్పడాలు నలిగిపోతాం, వాళ్ళని మనం జయించలేము. కానీ వాళ్ళ దేశంలో పండే పంటలు మాత్రం చాలా విలువైనవి, అద్భుతం. వాళ్ళు ద్రాక్ష గెల మోసుకొచ్చారటండి. ఏ గెల మోసుకెళ్తాం మనం? అట్టిగా గెల మోసుకెళ్తాం. వాళ్ళేం మోసుకొచ్చారు? ద్రాక్ష గెల తీసుకొచ్చారండి. అక్కడ ఉంటుందండి, 2 మనుషులు దండెముతో తీసుకొచ్చారు అనే మాట ఉంటుందండి. దండెం అంటే కావిడండి. 2 బిందులు కలిస్తే ఒక కావిడి, లేకపోతే 4 బిందులు 2 బిందులు కావిడి కింద వెళ్తాం, ఒక బిందు అయితే నెత్తి మీద వచ్చేస్తాం. వాళ్ళు ఒక గెల, కొన్ని గెలలు కలిపి గెల అన్నాడండి. ద్రాక్ష గెల అంటే ద్రాక్ష గుత్తు అంటామండి మనం, ద్రాక్ష గుత్తు అంటామండి మనం. వాళ్ళు ఏమన్నారండి? ద్రాక్ష గెల అన్నారండి. అప్పుడెక్కడండి? అప్పుడు వాళ్ళ ఆహారం చూస్తేనేమో అద్భుతం, వాళ్ళు దేహాలు చూస్తేనేమో చాలా భయంకరం. కానీ 2 మాత్రం ఏమన్నారంటే, యెహోషువ కాలేబులు ఏమన్నారంటే, మనం వారిని జయించగలం, దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడు వారిని మనకు అప్పగిస్తాడు అన్నారండి. 10 మంది మాట ఒకటైంది, 2 మాట ఒకటైందండి. ఈ 2 మాటలు ఈ 10 మంది ఏకీభవించలేకపోయారండి. అక్కడ ఉన్న ఇజ్రాయేలీలందరూ ఈ 10 మంది చెప్పిన మాటలే నమ్మి భయపడిపోయారండి. అమ్మో ఈ మోసే మనల్ని చంపేయడానికి తీసుకొచ్చేసాడు, వీళ్ళ చేతిలో మనల్ని చంపేయడానికి తీసుకొచ్చాడు అని ఆ 10 మంది మాట తీసుకుని ఇజ్రాయేలీలు భయపడిపోయి వెనక్కి పారిపోయారండి. దేవుడు కోపం వచ్చిందండి. ఇన్ని కార్యాలు చూశారు, నా కార్యాలు, అయినా నా మీద మీకు నమ్మకం విశ్వాసం లేదు. కానీ కాలేబు యెహోషువలు వారు మంచి మనసు కలిగి నా ఎదుట యథార్థంగా ప్రవర్తించారు కనుక వాళ్ళిద్దరూ మాత్రమే కానానులో అడుగు పెడతారు. మిగిలిన వారందరూ అరణ్యములోనే రాలిపోతారు అని దేవుడు చెప్పాడండి. అంటే ఈ మోసే పంపించిన 12 మందిలో
ఏకభావం, ఏక మనసు, ఏక ఆలోచన లేకుండా పోయింది. ఇద్దరు ఒకవైపు, 10 మంది ఒకవైపు వెళ్ళిపోయారు. అందుకని కానానునే కోల్పోయారండి. ఈ రోజున సంఘం కూడా ఒక్క మాట మీద లేకపోతే, ఒక్క భావంతో లేకపోతే, ఏక మనసు లేకుండా ఏక భావంతో లేకపోతే, వారు కానాను కోల్పోయినట్లుగా సంఘం దేన్ని కోల్పోద్దండి? పరలోకాన్ని కోల్పోయే అవకాశం ఉందండి. సంఘం అంతా కలిసి ఉంటే పరలోకాన్ని సంపాదించగలుగుతాం. కాబట్టి ఏమండి, వీరిలో ఏక మనసు లేకపోవడం వల్ల కానాను కోల్పోయారండి. అంతేకాకుండా 2 రాజ్యాలుగా చీలిపోయాయి. ఐక్యరాజ్యం కాస్త ఎన్ని రాజ్యాలుగా చీలిపోయాయి? 2 రాజ్యాలుగా చీలిపోయాయి. ఇజ్రాయేలీల్ని ఏమండి ముగ్గురు రాజులు ఒకే రాజ్యంతో పరిపాలించారు. ఐక్యరాజ్యంతో పరిపాలింపబడినటువంటి ఇజ్రాయేలీల రాజ్యం 2 రాజ్యాలుగా చీలిపోయాయి. రెహబాము కాలంలో రెహబాము దగ్గరకు వచ్చి ఇజ్రాయేలీలు అడుగుతారండి, రెహబాము, సొలొమోను మా మీద చాలా బలమైనటువంటి కాడి మా మీద మోపేశాడు, మేము పన్నులు కట్టలేకపోతున్నాం, కాస్త ఆ బాధ నుండి కాస్త మాకు తేలిక చేయి, విడిపించు అంటే రెహబాము అంగీకరించడండి. అందులో కొంతమంది స్నేహితులు, యవనస్తులు వాళ్ళ మీద ఇంకా మరింత కఠినమైన భారం పెట్టు అని అనగానే రెహబాము అదే పనిని చేస్తాడండి. దాన్ని చేయడం వల్ల ఏమైందో తెలుసండి? ఇజ్రాయేల్ వారా, మనకిక దావీదుతో మనకు పొత్తు లేదు, యెస్సీలో మనకిక భాగము లేదు. ఇజ్రాయేల్ మీరు వెళ్ళిపోండి, యోధావారులారా మీ గుడారాలకు మీరు వెళ్ళిపోండి, మేము మా ఇజ్రాయేల్ మా 10 గోత్రాల వారిని మేము పరిపాలించుకుంటాం, మీ 2 గోత్రాలు మీరు పరిపాలించుకోండి అని 2 రాజ్యాలుగా చీలిపోయినట్టుగా కనబడద్దండి. అంటే నేనేం మాట చెప్తున్నానంటే, ఏక మనసు లేకపోతే చాలా నష్టాలు చూస్తాం. కుటుంబం కుప్పకూలిపోద్దండి, కుటుంబం అభివృద్ధి చెందదండి. ఏక మనసు లేకపోతే తల్లిదండ్రుల మాట పిల్లలు వినకపోయినా, ఏమండి, పిల్లలు తల్లిదండ్రులు కలిసికట్టుగా పోరాడకపోయినా కుటుంబం ముక్కలైపోద్దండి. ఏక మనసు కలిగి ఉండాలండి. ఏదైనా తోటలో అందమైన కుటుంబాన్ని కట్టాడు దేవుడు. ఆదాము వాళ్ళకి 2 పిల్లల్ని ఇచ్చాడు, కయ్యేను, హేబేలు అండి. వీరిద్దరూ ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, లేకపోతే నలుగురు ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఆ కుటుంబంలో ఉన్న 2 బిడ్డలు దేవునికి అర్పణ అర్పించడానికి వెళ్ళినప్పుడు ఒకని అర్పణ అంగీకరించగానే మరొకని అర్పణ అంగీకరించకపోగా, దానిని బట్టి అంగీకరించలేదన్న కారణాన్ని బట్టి కుటుంబం చెక్కలైపోయిందండి. సరే, నా తమ్ముడు అర్పణ దేవుడు అర్పించాడు, నా తమ్ముడు అర్పింపబడ్డాడు, చాలు, నేను మరొకసారి దేవుణ్ణి మెప్పిస్తాను. నా తమ్ముడు అభినందించబడితే అంతకంటే గొప్ప నాకేంటి? నా తమ్ముడు ఒకటి నేనొకటా? నా తమ్ముడు ఎంతో నేను అంతే, నా తమ్ముడేంటో నేను అంతే. నా తమ్ముడు దేవుని దగ్గర మెప్పు పొందాడు, నేను మెప్పు పొందలేదు, పర్వాలేదు, ఈరోజు కాకపోయినా రేపైనా దేవుని మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తానని కయ్యేను అనుకుంటే ఆ కుటుంబం అద్భుతంగా ఉండేదండి. కయ్యేను హేబేలుని చంపేయగా తల్లిదండ్రుల్లో క్షోభ. ఏమండి, కొడుకును చంపేశాడని, కొడుకు పోయాడని బాధ, మరో కొడుకే తమ్ముడిని చంపేశాడని తల్లిదండ్రులకి బాధ అండి. పోనీ ఆ కయ్యేనేమైనా సంతోషంగా ఉండగలిగాడా? దేవుని చేత శాపాన్ని పొందుకుని దేశదిమ్మరిగా పోయాడండి. ఏంటి, ఏక మనసు లేకపోవడం వల్ల చూడండి, కుటుంబంలో చీలిక, రాజ్యంలో చీలిక, ఏంటి, కానాను అనే రాజ్యంలో ప్రవేశించలేకపోవడం. ఏమండి, ఏక మనసు లేకపోవడానికి గల కారణం ఒకటి చెప్పనండి, బలమైన కారణం అసూయ అండి, స్వార్థం అండి. ఏక మనసు ఎందుకు ఉండదనంటే 10 మందిలో లేకపోతే ఒక 100 మంది కలిసి ఒకే ఆలోచన మీద ఉండకపోవడానికి గల కారణం ఏంటంటే అసూయ, స్వార్థం అండి. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఉన్నాను, ఓ మంచి పని చేద్దామని నేను అన్నాను, వెంటనే మరొకడు ఏమంటాడు తెలుసండి? ఎందుకంటాడంటే, అది వద్దు అని ఎందుకంటాడంటే,
మంచి పేరు వచ్చేద్ది, ఆయనకి మంచి పేరు వచ్చేద్ది. అందుకు ఎలాగైనా సరే దాన్ని చెడగొట్టేయాలి, ఆడు చేయకూడదు. పోనీ ఇంకొకటి ఎవడైనా ఏమైనా చేస్తుంటే నాకేం వస్తుందండి, అసూయ వచ్చేద్దండి. వాడికి ఆ పేరు రాకూడదు, నాకే ఆ పేరు రావాలండి. ఘనత నాశించి, పేరు నాశించి, మెప్పు నాశించి ఐక్యతతో ఉండలేమండి. ఏక మనసుతో ఏక స్వభావంతో ఎందుకు ఉండలేము అని అంటే, ఒకరు కాకుండా మరొకరు గొప్పోళ్ళు అయిపోతారు. లేకపోతే నేను కాకుండా నువ్వు గొప్పోడు అయిపోతే నేను చూసి ఓర్చుకోలేను. ఏక మనసు లేకపోవడానికి గల కారణం అదండి. అందుకని అపోస్తలుడు పౌలు ఏమంటాడంటే, మనమందరం కలిసి సువార్త పక్షాన్ని ఉందాం, మనమందరం కలిసి దేవుణ్ణి మెప్పిద్దాం, దేవుణ్ణి కనపరుద్దాం. ఇందులో ఎవరి మెప్పు ఎవరికి కాదు. ఎవరికి ఘనత రావాలి? దేవునికే ఘనత. ఎవరికి మెప్పు కలగాలి? దేవునికే మెప్పు. ఎవరికి పేరు రావాలి? దేవునికే పేరు. కనుక సంఘమంతా కలిసి దేవుని కార్యాలు జరిగిస్తే ఎవరు కనపరచబడతారు? దేవుడు కనపరచబడతాడండి. కానీ సంఘంలో కూడా ఈ భేదాలు వచ్చేసాయండి. సంఘమంతా కలిసి ఎవరిని కనపరుస్తున్నాము? దేవుణ్ణే. కానీ ఎందుకు కనపరచలేకపోతున్నామంటే సంఘములో కూడా ఇటువంటి భేదాలు వచ్చేసాయి. కనుక సంఘమంతా ఏకమై ఉంటే మనం చాలా గొప్ప కార్యాలు జరిగించవచ్చు.